నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ భోగి, సంక్రాంతి, కనుమ చక్కగా చేసుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ పైన, మీ కుటుంబ సభ్యులపైన ఎల్లవేళ ఎప్పుడు ఉండాలని, అలాగే మన ఛానల్ మీ అందరు దయ వల్ల, అంటే మీరందరూ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను. మీరందరూ కూడా మన ఛానల్ని బ్లెస్ చేయండి. సో ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి వెళ్దాము. మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు భక్తుల రద్దీ అనేది బాగానే తక్కువగానే ఉందండి కొండపైన. ప్రస్తుతం అయితే మీ అందరికీ కేవలం 65,000 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు నిన్నటి రోజున. గత 4 రోజుల నుంచి కూడా 60,000 మంది కంటే ఎక్కువ దర్శనం చేసుకోవట్లేదు. ప్రస్తుతం ఎవరైతే కనుక 300-500 రూపాయల దర్శన టికెట్ కలిగి ఉన్నారో వారికి 2 గంటల లోపల దర్శనం అయిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు కనుక ఉన్నట్లయితే మీ అందరికీ కూడా 4 నుంచి 5 గంటల దర్శనం అయిపోతుంది. అలాగే ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కనుక మీరు వెళ్ళినట్టయితే మీకు 5 నుంచి 6 గంటల దర్శనం అయిపోతుంది. అలాగే నిన్నటి రోజు స్వామివారిని 65,962 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 24,575 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.78 కోట్లు అన్నమాట. అలాగే ఈరోజు ఎవరైతే కనుక స్వామివారిని దర్శనం చేసుకోవాలని వస్తున్నారో వారందరికీ కూడా దర్శనం తొందరగానే అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే రెండో పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. రేపటి సర్వదర్శనం టోకెన్లు అయితే ఇంకా స్టార్ట్ అయితే ఇప్పుడు చెయ్యలేదు. ఎవరైనా కానీ తిరుపతికి వచ్చి రేపటి దర్శన టికెట్ కావాలి అనుకుంటే చక్కగా మీరు ఇలా తీసుకోవచ్చు. ఈ టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ టోకెన్లు ఇస్తారు. ప్రస్తుతం అయితే ఈరోజు టోకెన్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయాయి. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శన టికెట్ల గురించి మీ అందరికీ కూడా ఒకసారి వివరిస్తానండి. ఇవాళ రేపు ఈ 2 రోజుల్లో అప్డేట్ ఏదో ఒక టైంలో రావచ్చు. ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ విడుదలవుతుంది. అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుంది. అలాగే ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లు, 23వ తారీఖున మధ్యాహ్నం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ ముందు గడప దర్శన టికెట్లు, అలాగే ఈ నెల 23వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా విడుదలవుతుందండి. ఈ షెడ్యూల్ అనేది టెంటేటివ్ షెడ్యూల్. నేను ఇప్పటివరకు చెప్పింది ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఏమైనా మార్పు ఉంటే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే నేను మీ ముందుకు వస్తాను. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఇవి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తున్నాను. ఈరోజు నేను ఎక్కువగా మీతో ఏమీ చెప్పను, ఎందుకంటే పండగప్పుడు కూడా మనం చెప్పడం అంత కరెక్ట్ కాదు. అయితే 2 నడక మార్గంలో కూడా దివ్యదర్శనం టోకెన్లు ప్రస్తుతం అయితే ఇస్తున్నారు. ఎవరైనా కానీ తిరుపతి వచ్చి నడక మార్గం ద్వారా కూడా టోకెన్లు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి దర్శన టికెట్ లేదు అనుకోండి, ఈరోజు మీరు డైరెక్ట్గా కొండపైన ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ప్రస్తుతం అయితే నేను మీకు మెయిన్ అప్డేట్స్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మార్చ్ వరకు కూడా అన్ని దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. కేవలం మీకు ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా అయితే ఫిబ్రవరి, మార్చిలకి సంబంధించి కొన్ని తారీఖుల్లో 300 రూపాయల దర్శన టికెట్ అయితే ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి బుక్ చేసుకోండి. ప్రస్తుతం అయితే తిరుపతిలో 45,000 దర్శనం టోకెన్లు అయితే ఇస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లు అయితే రోజుకి 22,000 ఇస్తారు. నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే అలిపిరి నడక మార్గంలో 10,000, 5,000 ఏమో శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే ఇస్తారు. సో ఈరోజు సర్వదర్శనం టోకెన్లు అయితే మీ అందరికీ అయిపోయాయి. మీ అందరికీ అర్థమైందని భావిస్తూ ఈ వీడియో మరొక వీడియోతో రేపటి మన ఛానల్ ద్వారా మీ ముందుకు నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.